అనుకుని నేను ఆయనకి ఇస్తే చాలు. ఒక మంచి డాక్టర్గా మా నాన్న నా గురించి ఫీల్ అయ్యేటట్టు చేస్తే అప్పుడైనా నేను ప్రశాంతంగా ఉంటాను. ఏంటమ్మది ఉంటది బాగుందా బాలేదా హ్యాపీనెస్. నచ్చిందా ఊసేసింది ఊచేస్తుంది రెండు ఊచేసింది నాయన మొన్న ఊచేసింది టేస్ట్ చూసి మా బుజ్జినైన టేస్ట్ చుట్టం ఊచేయడం ఊసేస్తుంది. అదే టేస్ట్ చూసి బయటకు ఊసేస్తుంది ఇప్పుడు కూడా ఊసేసింది హలో అన్నయ్య, ఎలా ఉన్నావు? చిన్ని బిష్కి ఇస్తున్నాను. దీనికి పాయసమే కరెక్ట్ ఆ పాయసంలో పైన జ్యూస్ వరకు తాగేస్తుంది అదైతే ప్రశాంతంగా ట్రై అవుతుంది కానీ దీన్ని తోసేస్తుంది బయటికి మా అమ్మాయికి నచ్చలేదు లేదంటే అంతేనమ్మా మనకు నచ్చలేదు కదా ఎందుగా ఫస్ట్ రెండు కూర్చుందిలే కానీ సెల్వి చెప్పిందిరా, చాలా సంతోషం వెట్రి. అమ్మా ఇంకా కొన్ని రోజులు ఈ కష్టాలన్నీ నేను పోటీలో గెలిచిన వెంటనే మొదటి పనికి నీకు ఆపరేషన్ చేస్తాను. నువ్వే కంగారు పడు సరేనా? చూడు త్వరలోనే పెట్టమని స్పూన్ వేసిన అవసరం మరి. మీ నాన్న మనతో ఉండుంటే చాలా సంతోషపడి ఉండేవాడు. బాగుందమ్మా. మాస్టర్ వస్తున్నాను మాస్టర్. అమ్మా మాస్టర్ పిలుస్తున్నాను. నేను ఉంటాను. ఆర్కే జాగ్రత్త సరేనా? సరే మళ్ళీ చేస్తాను. బాయ్ మాస్టర్. మూత ఎందుకు ముందుకు వచ్చింది కొత్తిమీర అమ్మా, ఏంటమ్మా నొప్పిగా ఉందా? అమ్మా, అన్నయ్యకి నీ కండిషన్ సీరియస్ గా ఉందని చెప్పొచ్చు కదా. ఎందుకులాగే వాడు దీని గురించి తలుచుకొని ఇంకా కృంగిపోవడానిక? వాడిని బాగా నేర్చుకొని చూచుకోవాలి అది అదే పెడుతున్నా మమ్మా లేదా అదే నా పెడుతుంది ఒకే ప్లేట్లో రెండు డిఫరెంట్ సైజెస్ లో డిషెస్ ని పెడితే టేస్ట్ మారుతుందని తెలిసి